ఇప్పుడు ఎవరైతే కుప్పు వెంకటరమణ గారు ఆవిడ దాదాపుగా 18 సంవత్సరాల క్రితం మలేషియా ఒక పని కోసం వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆవిడ యొక్క పాస్పోర్ట్ని తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి పంపించకుండా ఆవిడని అక్కడ హౌస్ అరెస్ట్ లాంటివి చేయటం, అక్కడే పని చేయించుకోవటం లాంటివి చేయటం, ఆవిడ సొంత భాష అయినటువంటి తెలుగును కూడా మర్చిపోయే స్థితికి అక్కడ ఆవిడని చాలా నరకయాతనకి గురి చేశారని చెప్పడం జరిగింది. అయితే ఆవిడని అక్కడి నుంచి పంపించడానికి కూడా ఇష్టపడిన అక్కడ వ్యక్తుల దగ్గర నుండి మన జన్ సైనిక్స్, ఎన్ఆర్ఐ జన్ సైనిక్స్ ద్వారా మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ ప్రాబ్లమ్ని తెలుసుకోవటం, అక్కడ మాట్లాడిన తర్వాత ఎన్ఆర్ఐ జన్ సైనిక్స్ అందరూ కూడా సహకరించి పాపం ఆవిడని అక్కడి నుంచి రక్షించడం జరిగింది. ఆవిడని అక్కడి నుంచి పంపించడానికి కూడా చాలా ఇబ్బంది పడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఆవిడకి ఇక్కడికి ఫ్లై రావడానికి గల ఖర్చులు కూడా ఆయన పెట్టుకోవటం, ఆవిడని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ రోజున మన ఇంటి దగ్గరికి ఆవిడ వచ్చి కనపడటం, మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. దాదాపు 18 సంవత్సరాలు అంటే జీవితంలో చాలా ముఖ్యమైన సమయం అంతా కూడా ఆవిడని అక్కడ కష్టాలతోనే ఉంది. మరి ఆవిడని రక్షించి తీసుకొచ్చి ఇవాళ మీ ముందు ఉంచే కార్యక్రమంలో ఎవరైతే ప్రతి ఒక్కరు భాగస్వాములుగా ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ జన్ సైనిక్స్ అందరికీ కూడా పేరు పేరున, మలేషియన్ జన్ సైనిక్స్ అందరికీ కూడా పేరు పేరున అటు ఎమ్మెల్యే గారి తరపు నుంచి మా ఇక్కడ జనసేన పార్టీ నాయకులందరూ దగ్గర నుంచి కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిడ్ని అక్కడి నుంచి రక్షించి ఇక్కడ పంపించడానికి మాత్రం మీ కృషి ఎప్పటికీ మేము మర్చిపోలేం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా 100% ఇలాంటి ఎక్కడ నాట్ ఓన్లీ ఇన్ మలేషియా, అక్కడ మనకి దుబాయ్ నుంచి కానీ యూఏఈ నుంచి కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా చాలాసార్లు మన జన్ సైనిక్స్ ద్వారా అక్కడ చాలా మందిని మనం మళ్ళీ రిటర్న్ అయ్యేలాగా, ఎందుకంటే పేవ్మెంట్స్ మీద అంటే రోడ్డు మీద పడుకునే పరిస్థితికి ఉన్న మన తెలుగు వాళ్ళందరూ అక్కడ దుబాయ్లో యూఏఈలో రోడ్డు మీద పడుకుని ఉన్న వ్యక్తులకు కూడా అక్కడ ఆహారాన్ని అందించడం, అలాగే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ని రెడీ చేయించడం, అక్కడి నుంచి ఇక్కడ పంపించడం లాంటివి ఎన్నో చేశారు. సో ఖచ్చితంగా జన్ సైనిక్స్ చేసిన ఆ పనులకి మేము ఎమ్మెల్యే గారి తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఆవిడకి ఇక్కడితో అయిపోయిందని కాకుండా ఫర్దర్గా ఏదన్నా ఉన్నా కూడా ఆవిడకి మేము హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాం. అలాగే ఇక్కడ మా భగత్ సింగ్ కాలనీ నుంచి మరి కుటుంబ సభ్యులు కానీ వారందరూ మా జన సైనికులు, మా సురేష్ వీళ్ళందరూ కూడా ఆవిడకి అండదండగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎమ్మెల్యే ద్వారా వచ్చానైనా ఎలా మీరు అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు. మీరందరూ, నేను మలేషియాకి వెళ్ళాను, చాలా కష్టాలు పడ్డాను, అక్కడ చాలా బాధలు పడ్డాను. నేను మీ ద్వారా వచ్చాను. రొమ్మ నండి. నేను తాడేపల్లి నియోజకవర్గంలో భగత్ సింగ్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో మరి ఏదైతే ఉప్పు రమణమ్మని ఆవిడ మరి మలేషియా వెళ్ళడం జరిగింది. సుమారు 18 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాస్పోర్ట్ ఆవిడది మరి ఆపేసి ఆవిడ మళ్ళీ ఇండియా వెళ్ళకుండా అక్కడ ఏదైతే మలేషియాలో ఆవిడని నిర్బంధించి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆవిడ పడిన బాధలో మాటల్లో కూడా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే అంత నరకం చూసిందంటే ఆవిడ. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, ఏదో దుబాయ్ మలేషియా ఇలాంటివి వెళ్ళి ఏదో సంపాదించామని మనందరూ కూడా ఇక్కడ పిల్లల్ని వదిలేసి వెళ్ళడం చాలా మంది మహిళలు జరుగుతుంది. కానీ అక్కడ అన్యాయం ఏంటనేది ఆవిడ చెప్తుంటే కళ్ళంటా నీళ్ళు వస్తున్నాయి. ఆవిడ మాటల్లో చెప్పలేని పరిస్థితి. మరి ఆవిడ 18 సంవత్సరాలు పడిన నరకం మరి ఆవిడ ఇవాళ బయటపడడానికి కారణం ఏదైతే భగత్ సింగ్ కాలనీ యూత్ అందరూ కూడా సభ్యులు, మన ఏదైతే సురేష్ కానీ, వెంకట్రావు కానీ, వెంకటేష్ కానీ, మరి అక్కడ ఉన్న మన సభ్యులు అందరూ కూడా వెళ్ళి మన ఎమ్మెల్యే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి మలేషియాలో ఉన్న జనసేన కమిటీ ఏదైతే ఉందో మరి సోషల్ మీడియా ద్వారా జనసేన కమిటీకి అక్కడ చెప్పడం జరిగింది. వెంటనే ఆవిడ ఆ నిర్బంధం నుంచి బయటికి తీసుకొచ్చి ఫ్లైట్ ఛార్జీలు కూడా మరి ఎమ్మెల్యే గారు పెట్టుకున్నారు. మరి పెట్టుకుని ఆవిడని ఇక్కడికి రప్పించడం జరిగింది. మళ్ళీ వాళ్ళ పిల్లలతోటి ఆవిడ ఆనందంగా గడపడానికి మరో జన్మ ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిదే. మరి ఆయన ఎవరైనా ఆపదలో ఉందంటే నియోజకవర్గంలో సమస్యలు తన కుటుంబ సమస్యగా వ్యవహరించే వ్యక్తి, తన కుటుంబంలో వ్యక్తే మలేషియాలో అంత నరకం అనిపిస్తుందని తెలిసి వెంటనే వాళ్ళు చెప్పగానే రెస్పాన్స్ అయ్యారు. మరి ఇంతకుముందు ఎంతమందికి చెప్పినా కూడా ఈ బాధ తీరలేదు. కానీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పిన నెల రోజుల్లో ఈవిడ ఇక్కడికి తక్షణం
ఆవిడ మళ్ళీ కుటుంబంలో చేరి ఇవాళ వాళ్ళ పిల్లలతో ఆనందంగా ఉంది.